వాక్య రూపంలో చెప్పారన్నమాట. ఇప్పుడు మీరే చెప్పండి, మనము ఈ జన్మలో ఇప్పుడు ఏదన్నా కష్టాలు అనుభవిస్తుంటే, బాధలు అనుభవిస్తుంటే ఏం చెప్తాం తెలుసా? దేవుడే నాకు ఈ బాధలు ఇస్తున్నాడో, దేవుడే నాకు ఈ బాధల్ని పెడుతున్నాడో అని. ఒకవేళ దేవుడే మనకి బాధని పెడుతుంటే మనం ఎందుకండి గుళ్ళకి వెళ్ళి దేవుడా నా కష్టం దూరం చెయ్యి అంటాము? డాక్టర్ వ్యాధి ఇస్తాడా? డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్తాము? డాక్టర్ దగ్గర వ్యాధి దూరం చేసుకునేకి వెళ్తాం. వ్యాధి ఎందుకు వచ్చింది? మనిషి డయట్ సిస్టమ్ చేంజ్ అయ్యింది, దేహాన్ని పట్టించుకోలేదంటే వ్యాధి వస్తుంది. అలానే మనస్సును పట్టించుకోకపోతే, మనస్సు ద్వారా చేసే కర్మలు మంచిగా లేకపోతే మన జాతకం బాగుండదు. అందువల్లనే ఈ సత్యనారాయణ కథలో ఏం చెప్పారంటే, మీ లోపల ఉండేటువంటి కళావతి బాగుండాలి. కళావతి అంటే కర్మ. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒకే హాస్పిటల్లో ఇద్దరు పిల్లలు జన్మం తీసుకుంటారు. ఒక బిడ్డ చాలా చాలా గొప్ప, ఒక ఏం చెప్పచ్చంటే రిచ్ ఫ్యామిలీలో పుడతాడు. ఒక బిల్ గేట్స్ అటువంటి పెద్ద హోదాలో ఉండే ఇంట్లో పుడతాడు. ఇంకొక బిడ్డ పాలు కూడా తాగడానికి లేని దరిద్రం ఉండే ఇంట్లో పుడతాడు. అప్పుడు అందరూ ఏమంటారు? ఈ కష్టం దేవుడే ఇచ్చేశాడు, ఈ బిడ్డకి ఇలా చేశాడు. ఇది ఎంత రాంగ్ అనేది నేను మీకు ఈ కథలో ఉండేటువంటి పరమార్థం తెలియచేస్తాను, వినండి. చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కళావతి అంటే కర్మ. మనిషి ఏ కర్మ చేస్తాడో ఆ జాతకం రెడీ అవుతాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది కర్మ మంచిగా చేయకపోతే వాళ్ళ జీవితంలో దుఃఖం, అశాంతి ఉంటారు. మనమేమనుకుంటామో నాకు ఈ దుఃఖం దేవుడిచ్చాడు అని. దేవుడే దుఃఖం ఇచ్చేట్లుంటే మనము దేవుడిని పూజించేటువంటి అవసరమే వచ్చేది కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కళావతి అంటే కర్మ, లీలావతి అంటే జాతకం. మన జాతకం ఎలా తయారవుతుందో మీకు అర్థం చేయిస్తాను, వినండి. ఒకసారి ఒక మంచి మేధావి ఈ విషయాన్ని పంచుకున్నాడనమాట. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిది 3 అకౌంట్ బుక్కులు ఉంటాయి. ఎన్ని అకౌంట్ బుక్కులు ఉంటాయి? 3. ఒకటి మనస్సు ద్వారా చేసేది, రెండోది మాట ద్వారా మాట్లాడేది, మూడోది వ్యవహారం ద్వారా జరిగేది. మనస వాచ వ్యవహారము అంటే కర్మణ అంటారు. మీకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీ ఇంటికి బంధువులు వస్తారు. చెప్పా పెట్టకుండా ఒక 10 మంది మీ ఇంట్లో 15 రోజులు క్యాంప్ వేస్తారు. ఎన్ని రోజులు క్యాంప్ వేస్తారు? 15 రోజులు క్యాంప్ వేస్తారు. 15 రోజులు మీరు వాళ్ళని పట్టించుకుంటూ, వాళ్ళ ఒక అవసరాలు తీరుస్తూ, వాళ్ళకి కావలసి దాన్ని అందిస్తూ మీరు వాళ్ళతోనే ఉండిపోతారు. 15 రోజుల తర్వాత వాళ్ళకి మంచి కానుకలు అందిస్తారు. వాళ్ళని పంపించే అప్పుడు మీరు ఏం చెప్తారంటే, మీరు మళ్ళీ మరొకసారి టైం తీసుకుని రండి, మీరు ఈ రోజు మాకు చాలా సంతోషం కలిగించారని చెప్పేసి వాళ్ళు బస్సు అలా కదులుతుందో లేదో లోపల ఇంకొక ఆలోచన స్టార్ట్. సిగ్గు లేదు, వచ్చి 15 రోజులు మా ఇంట్లో కూర్చుని మా వస్తువులన్నీ వాడుకుని మాకు ప్రైవసీ లేకుండా చేశారు, మా ఒక్క మనసుకు ఖుషి లేకుండా చేశారు. ఏ మనుషులో ఏంటో చెప్పిందేంటి? మరొకసారి రా. మనసులో ఆలోచించిందేంటి? రివర్స్. ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండం అనే కంప్యూటర్ లో రికార్డ్ అవుతాయి. దీనినే కర్మ అంటారు. ఇది ఒక అకౌంట్, బ్యాలెన్స్ షీట్. మనకు కేవలం బ్యాంక్ అకౌంట్స్ తెలుసు, మనం తెచ్చి పెట్టేటువంటి బిజినెస్ అకౌంట్ తెలుసు, మనకి ఆత్మ అకౌంట్ తెలియదు.
లేదో ఆ ఆత్మ అకౌంటే కర్మ అంటారు. ఆ కర్మ బాగుంది అంటే మీరు చేసే కళావతి బాగుంది. ఆ కర్మల ఫలితాన్ని లీలావతి అంటారు. దానినే మన భాషలో జాతకాలు, అదృష్టాలు, భాగ్యము, మన ఒక్క రాశి ఫలాలు అని చెబుతాము. కళావతి అంటే కర్మ, లీలావతి అంటే అదృష్టము. చెప్పండి. లీలావతి అంటే అదృష్టం. వీరిద్దరిని ఆపుతుండేది ఎవరు? వాయిదా వేసే సంస్కారం. అది వర్తకుడు. అదేంటమ్మా? వర్తకుడు. మీరే అర్థం చేసుకోండి అన్నయ్య. ఎప్పుడైతే మన లోపల ఉండే ఆత్మ కర్మ మంచిది చెయ్యాలని మనం అందరూ అనుకుంటాం, మళ్ళీ వాయిదా వేస్తాం. ఇంకా కొన్ని రోజులు కానీ, ఇంకా కొన్ని రోజులు కానీ, ఇంకా నాకు టైం ఉంది, ఇంకా నాకు పిల్లలు పెద్దవాళ్ళు కావాలా, నాకు ఇంకా బాధ్యతలు ఉంది అంటే కర్మ వాయిదా ఇస్తా పోతాం. అందుకే చెప్తారు కళావతి, లీలావతి బాగా పెట్టుకోండి అని. మీకు ఇంకా ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు, పాలేరు గ్రామం చుట్టూ ఉండే వాళ్ళు అందరూ ఒక బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తారనుకోండి. అక్కడ వెళ్ళి 5 లక్షలు 5 సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డి వేస్తారనుకోండి. 5 సంవత్సరాల తర్వాత మీరు ఇప్పుడు వేసుకున్న బట్టలు వేసుకుని పోతారా? వేసుకోపోతారా? ఇప్పుడుండే మేనేజరే ఉంటాడా? ఇప్పుడుండే బ్రాంచ్ అదే అడ్రస్ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుందా? లేదు. డ్రెస్ చేంజ్, అడ్రస్ చేంజ్,